అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ట్రెడిషనల్ వెయిట్ లాస్ డ్రింక్ గురించి చూద్దాం. ఈ డ్రింక్ స్పెషల్ ఏంటంటే 1000 సంవత్సరాల బ్యాక్ ఈ డ్రింక్ని ప్రిఫర్ చేసేవారు. ముందుగా 10 నుంచి 12 గార్లిక్ పొట్టు తీసేసి లైట్గా క్రష్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు ఉలవలు వేసి వేయించుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి, అసలు మాడకుండా. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత క్రష్ చేసిన గార్లిక్ కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించాలి. ఇవి వేయించిన తర్వాత వీటిని చల్లారి పెట్టాలి. చక్కగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గార్లిక్ ఉన్నా కానీ నీట్గా బాగా ఫైన్గా గ్రైండ్ అవుతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తే ఇది 1 ఇయర్ అయినా పాడవదు. నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని 1/2 లీటరు వాటర్ వేసి బాయిల్ అవ్వాలి. బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పౌడర్ సరిపోతుంది. అది వేసి జస్ట్ లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ మరగనిస్తే చాలు. ఈ డ్రింక్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఈ డ్రింక్ మనకి వెయిట్ లాస్ చేస్తూ స్కిన్ టైటనింగ్ చేస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది, మంచి బలాన్ని ఇస్తుంది, కిడ్నీలో స్టోన్స్ తగ్గిస్తుంది, ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్, పింక్ సాల్ట్ ఉంటే అది వేసుకోండి. ఇవి మరగాలి. ఒక 3 మినిట్స్ మరిగితే ఈ ఉలవల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఈ వాటర్లోకి వచ్చేస్తాయి వెంటనే. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత ఈ డ్రింక్ని స్ట్రైన్ చేసేసుకోవడమే. చాలా వరకు ఈ పౌడర్లోని పార్టికల్స్ అన్నీ ఈ వాటర్లోకి వచ్చేస్తాయండి, నో ప్రాబ్లం. నేను చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ ఆల్ పౌడర్ అంతా ఇందులోకి వస్తుంది. సో పౌడర్ కూడా పెద్దగా వేస్ట్ అవ్వదు. ఈ డ్రింక్ను మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.